గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటు చేసి ఆ మేరకు విద్యుత్ నెట్వర్క్ను బలోపేతం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 18 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ప్రధాన గ్రిడ్కు అనుసంధానించేందుకు గ్రీన్ ఎనర్జీ కారిడార్ 3లో భాగంగా 22,000 కోట్లతో ప్రతిపాదనను సిద్ధం చేస్తుంది. ఇక కాలుష్య రహిత గోదావరి పుష్కరాల నిర్వహణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అన్నారు డిప్యూటీ సీఎం పవన్. మహిళలకు 33% రిజర్వేషన్లను తమ సర్కార్ కట్టుబడి ఉందని అన్నారు మంత్రులు. ఇక రాగల 24 గంటల్లో పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది విశాఖ వాతావరణ కేంద్రం. ప్రభుత్వ భవనాలపై సోలార్ ఏర్పాటు పనులు త్వరితగతిన చేపట్టాలన్నారు సీఎం చంద్రబాబు. 2898 హాస్టళ్లు, స్కూళ్లలో నెట్ జీరో విధానంలో సోలరైజేషన్ ఏర్పాటు చేయాలన్నారు. నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పీఎం సూర్యఘర్ అమలు చేయాలని ఆదేశించారు సీఎం. అమరావతిలోని సచివాలయంలో విద్యుత్ శాఖపై సమీక్షించారు చంద్రబాబు. రైతులకు ఆర్థికంగా లబ్ధి కలిగే సీబీజీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహించేలా పాలసీ చేశామని, సీబీజీ ప్లాంట్ల ఏర్పాటు విషయంలో అధికారులు చొరవ తీసుకుని త్వరితగతిన ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాల నేపథ్యంలో అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలిచ్చారు. కాలుష్య రహిత గోదావరి పుష్కరాల నిర్వహణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. 6 జిల్లాల్లో 262 పుష్కర పంచాయతీలను గుర్తించారు. మురుగురహిత పంచాయతీలుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. మురుగునీరు నేరుగా గోదావరిలో కలవకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు పవన్. మున్సిపాలిటీ సామర్థ్యానికి తగిన విధంగా మురుగుశుద్ధి ప్లాంట్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు డిప్యూటీ సీఎం. ఆర్టీజీఎస్ తరహా కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ టాస్క్ ఫోర్స్ కంట్రోల్ రూమ్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామని ధైర్యంగా ప్రకటించిన పార్టీ టీడీపీ అన్నారు హోంమంత్రి అనిత. రిజర్వేషన్లపై చట్టం అమల్లోకి రాకపోయినా పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. ఎన్టీఆర్ హయాంలో మహిళలకు ఆత్మగౌరవం, చంద్రబాబు హయాంలో వారి ఆర్థిక గౌరవం పెరిగాయన్నారు మంత్రి అనిత. 1 కోటి మంది మహిళలతో డ్వాక్రా సంఘాలు విరాజిల్లుతున్నాయన్నారు. మహిళా రిజర్వేషన్లపై చట్టం అమల్లోకి రాకపోయినా పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు అనిత. ఏఐసీసీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. రాజ్యసభ ఎన్నికల వేళ ఆమె రాహుల్తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతంతో పాటు వివిధ అంశాలపై రాహుల్ గాంధీ పలు సూచనలు చేసినట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు షర్మిల. రాగల 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది విశాఖ వాతావరణ కేంద్రం. ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, అనంతపురం, అన్నమయ్య జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు చోట్ల పిడుగులు, వడగళ్లు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుందని హెచ్చరించింది. చిత్తూరు జిల్లా కోట మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. అకాల వర్షం, ఈదురుగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బలమైన గాలులకు పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో శ్రీ వీరాంజనేయ స్వామి గుడి పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ నేల కొరిగింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.